టార్గెట్ ఫిక్స్. పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలే ఇండియా టార్గెట్. అంతే క్షణాల్లో భారత్ నుంచి యుద్ధ విమానాలు పాక్ గగనతలంలోకి దూసుకెళ్లాయి. పాకిస్తాన్లోని టెర్రర్ స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. జస్ట్ 25 మినిట్స్లోనే ఉగ్రవాదుల శిబిరాల్ని నేలమట్టం చేయడమే కాదు, వాటిని బూడిదగా మార్చేశాయి. దట్ ఈజ్ ఇండియా అన్నట్లుగా అత్యంత ఖచ్చితత్వంతో పాక్లోని టెర్రరిస్టుల స్థావరాలను నామరూపాలు లేకుండా చేశాయి భారత్కు చెందిన త్రివిధ దళాలు. ఆపరేషన్ సింధూర్లో నేలమట్టమైన పాక్ టెర్రర్ శిబిరాలపై 10 స్పెషల్ స్టోరీ. పాకిస్తాన్ను ఊహించని రీతిలో చావు దెబ్బ కొట్టింది భారత్. సరిగ్గా మంగళవారం అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వాటిని ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న 9 స్థావరాలపై దాడులు చేసి వాటిని నేలమట్టం చేశాయి. పాకిస్తాన్పై దాడి వేళ ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కేవలం పాక్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రరిస్టు గ్రూపులు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు జరిపింది. పూర్తి ఖచ్చితత్వంతో జరిపిన ఈ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబంలో 10 మంది హతమయ్యారు. భార్య, పెద్ద కూతురు, అల్లుడు సహా 10 మంది చనిపోయినట్లు స్వయంగా మసూద్ అజహరే వెల్లడించాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ, ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి తాలిబాన్ నాయకులు ఒసామా బిన్ లాడెన్, పాక్లోని సున్నీ మతతత్వ సంస్థల సహాయంతో మసూద్ అజార్ 2000 సంవత్సరం జనవరిలో జైషే మహమ్మద్ను స్థాపించాడు. ఆ తరువాత పంజాబ్ ప్రావిన్స్లోని బహావల్పూర్లోని స్థావరంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టాడు. 2000 సంవత్సరంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ, 2001లో పార్లమెంట్, 2016లో పఠాన్కోట్లోని ఐఏఎఫ్ స్థావరంపై, 2019లో పుల్వామాపై జైషే మహమ్మద్ గ్రూప్ దాడులకు పాల్పడింది. దీంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మసూద్ అజార్కు చెందిన జైషే మహమ్మద్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అలాగే మసూద్ను భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆ తరువాత అజార్ అంతగా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. పాకిస్తాన్లోని టెర్రరిస్టుల స్థావరాలే లక్ష్యంగా రాఫెల్ యుద్ధ విమానాలు మోతమోగించాయి. ఆపరేషన్ సింధూర్లో మొదటిసారి రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక వార్ వెపన్స్ ను అటాచ్ చేసి ఇండియన్ ఆర్మీ కొట్టిన దెబ్బకు పాక్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. రాఫెల్ అటాక్ కి ఉగ్రవాద శిబిరాలు బూడిదైపోయాయి. పాక్ ను దెబ్బతీసేందుకు మొదటిసారిగా రాఫెల్ ను వాడిన ఇండియా దీనికి స్కాల్ప్ మిస్సైల్ అటాచ్ చేసింది. దీంతో శత్రు దేశంలో టెర్రర్ క్యాంపులపై కోలుకోలేని దెబ్బ కొట్టింది స్కాల్ప్ మిస్సైల్. స్కాల్ప్ తో పాటు హ్యామర్ గైడెడ్ బాంబుతో డబుల్ ఇంపాక్ట్ పడింది. గురి తప్పకుండా కొట్టడంలో స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైల్ ను మించింది ప్రపంచంలో లేదు. 9 ఉగ్రవాద స్థావరాలపై నిప్పుల వర్షం కురిపించిన స్కాల్ప్, హ్యామర్ గైడెడ్ మిస్సైల్స్ దాడులకు పాకిస్తాన్ ఆర్మీ కూడా గజగజ వణికిపోయింది. స్కాల్ప్ మిస్సైల్ కి ఇంకో పేరు స్టార్మ్ షాడో. చీమ చిటుక్కుమనకుండా భూకంపం సృష్టించడంలో ఈ మిస్సైల్స్, గైడెడ్ బాంబులదే కీలక పాత్ర. 300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఇంచుమేర గురి తప్పకుండా కొట్టగలిగే సామర్థ్యం స్కాల్ప్ మిస్సైల్ సొంతం. అర్ధరాత్రి చిమ్మ చీకట్లో కూడా టార్గెట్ ను మిస్ కాకుండా స్కాల్ప్ మిస్సైల్ శత్రువులపై విరుచుకుపడ్డాయి. ఐఎన్ఎస్, జీపీఎస్, నావిగేషన్ సిస్టంతో శత్రువుపై చావు దెబ్బ కొట్టే పకడ్బందీ వెపన్ స్కాల్ప్ మిస్సైల్. ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ తో బీభత్సమైన దాడులు చేసే స్కాల్ప్ మిస్సైల్ ను యుక్రెయిన్ యుద్ధం తరువాత మొదటిసారి ఇండియానే వాడింది. రాడార్ కు కూడా దొరకని స్కాల్ప్, హ్యామర్ గైడెడ్ బాంబుతో డబుల్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ. హ్యామర్ ఎయిర్ టు గ్రౌండ్ బాంబు దెబ్బకు ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి. గ్లైడ్ బాంబుగా కూడా పిలిచే హ్యామర్ ఎలాంటి వాతావరణంలోనైనా గురి తప్పకుండా టార్గెట్ ను చేజ్ చేస్తుంది. జామర్లు కూడా బ్లాక్ చేయలేని టెక్నాలజీతో హ్యామర్ బాంబ్ అటాక్ చేసింది. సమయం చూసి స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైల్, హ్యామర్ బాంబుతో విరుచుకుపడ్డ రాఫెల్ బీభత్సమే సృష్టించింది. ఇండియన్ ఆర్మీ దెబ్బకు
పాక్ గజగజ వణికిపోయింది. 9 చోట్ల ఉగ్రవాద శిబిరాలు మట్టి కొట్టుకుపోయాయి. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, శత్రువుకు తగిన గుణపాఠం చెబుతామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. हमारी भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है। सटीकता, सतर्कता और संवेदनशीलता के साथ कार्रवाई की है। हमने जो लक्ष्य तय किए थे उन्हें ठीक समय तय योजना के अनुसार सटीकता से उन्होंने ध्वस्त किया है। మొత్తానికి పహల్గాంలో జరిగిన మారణ హోమానికి దీటుగా భారత్ బదులిచ్చింది. దెబ్బకు దెబ్బ కొట్టింది. మరోసారి మా జోలికొస్తే ఇంతకంటే 10 దాడి ఉంటుందని భారత్ హెచ్చరించింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పింది ఇండియా. మరోసారి పాక్ కయ్యానికి కాలు దువ్వితే పాక్ చరిత్రలోనే ఎన్నడూ మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్పడానికి భారత్ రెడీగా ఉందని త్రివిధ దళాలు స్పష్టం చేస్తున్నాయి.